బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ ఉన్నా, లేదంటే బ్రెయిన్‌లో బ్లీడింగ్ ఉన్నా కూడా, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతోని మనము దాన్ని క్షణాల్లో సరిదిద్దేటట్టుగా ఇప్పుడు మనకి సైన్స్ అన్నది డెవలప్ అయింది. దీన్ని ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ అంటారు. అసలు దీని గురించి అసలు ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ అంటే ఏంటి? అండ్ మనం ఏమేం చేయగలుగుతాము దీంట్లో అన్నది మనం తెలుసుకుందాము. ఫస్ట్ బ్లడ్ క్లాట్ ట్రీట్మెంట్ గురించి చెప్తాను. ఒకవేళ మనకి పక్షవాతం అంటే చెయ్యి, కాలు పడిపోవటం, చేయటం అన్నది జరిగినప్పుడు, ఒకవేళ ఫస్ట్ ఇనీషియల్‌గా అంటే 6-8 అవర్స్ లోపు మనము హాస్పిటల్‌కి రాగలిగితే అండ్ మనం ఇనీషియల్ స్కాన్‌లో ఒకవేళ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ ఉన్నది అని మనకి అర్థమైనప్పుడు, ఇమ్మీడియేట్‌గా ఒక వైర్‌ని పాస్ చేసి బ్రెయిన్‌లోకి ఆ బ్లడ్ క్లాట్‌ని తీసేసి మొత్తానికి ఆ పక్షవాతాన్ని మనము మొత్తంగా మనము ప్రివెంట్ చేసే పరిస్థితి అన్నది ఇప్పుడు ఉన్నది విత్ ద టెక్నాలజీ. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి కొన్ని ఆహ్, కారణాలలో బ్రెయిన్‌లో బ్లీడింగ్ అన్నది జరుగుతది. దాన్ని సబరెక్నాయిడ్ హెమరేజ్ అంటారు. ఈవెన్ ఇలాంటి వాటికి కూడా ఓపెన్ సర్జరీ లేకుండా అంటే మనము ఓటీకి తీసుకుపోయి ఆపరేషన్ థియేటర్‌కి తీసుకుపోయేసి బ్రెయిన్‌ని ఓపెన్ చేసి సర్జరీ కాకుండా సేమ్ ఒక వైర్‌ని పాస్ చేసేసి బ్రెయిన్‌లోకి ఆ వైర్‌ని రీచ్ అయ్యి అక్కడ దాన్ని కాయిలింగ్ అంటే 2, 3 ప్రొసీజర్స్ ఉంటాయి. దాన్ని నేను ఇంకా వేరే వీడియోస్‌లో ఇంకా డీటెయిల్‌గా మీకు చెప్తాను.